హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నేను మీకు నా స్టైల్లో చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులోనే స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 2 గుప్పెడు పల్లీలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన పల్లీలను ఒక చిన్న మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 20 వరకు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకుంటే ఎండుమిరపకాయలు గింజలు అనేవి వేగి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కొంచెం తుంచి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దూరగా వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇప్పుడు అదే పల్లీలు వేసుకుని అదే మిక్సీ జార్లో ఎండుమిరపకాయలను కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురును వేసుకొని కలుపుకుంటూ దూరగా మగ్గించుకోవాలి. ఈ చింత చిగురుని ఇలాగా బాగా మగ్గించాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు ఎండుమిరపకాయలు వేసుకొని అందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం చింత చిగురుని మగ్గించుకున్నాం కదా, అవి చల్లారిపోయిన తర్వాత వాటిని కూడా వేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ పచ్చడిని మిక్సీ చేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు వేసుకోవాలి. పోపు వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న కళాయి తీసుకొని ఆయిల్ అలాగే పోపు దినుసులు 4 కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దూరగా వేయించుకొని ఈ పచ్చడిలో ఈ తాలింపుని వేసుకొని పచ్చడి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపులో ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే. ఇలా ఈ పచ్చడిని పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.